తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము హగ్గయి 2వ అధ్యాయము 5వ వచనం. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నెబుకద్నెజరు చేత ధ్వంసమైన దేవుని మందిరమును యూదులు ప్రయాసపడి మరలా నిర్మించినను అది సొలొమోను మందిరము వలె నిర్మించలేము అనే నిరుత్సాహానికి గురయి పనిని విస్మరించారు. అప్పుడు దేవుడు వారితో, నా ఆత్మ మీ మధ్యలోనున్నది గనుక పని పూర్తి చేయుడి అని ప్రోత్సహించుచున్నాడు. దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రజలను తన పని కొరకు ధైర్యపరిచాడు మరియు తన పనిని పూర్తి చేయించాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నెబుకద్నెజరు అనే సాతాను ద్వారా నాశనము చేయబడిన అనేకమైన ఆత్మలను కట్టాలని దేవుడు కోరుచున్నాడు. దానికి కావలసింది వెండి బంగారములు కావుగాని పని చేయగలిగే నీ హస్తములు ఆయనకు అవసరం గనుక దేవుని పని చేయుటకు నీవు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటే నిన్ను దేవుడు తన ఆత్మతో నింపి ధైర్యపరచి అద్భుతముగా వాడుకుంటాడు. దేవుడు నేడు మనకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానం నీ జీవితంలో నెరవేరబడునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మాదేవ, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగా స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడచిన ఉదయకాలము మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకే, మమ్ములను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకే వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిల్లో, మా రాకపోకల్లో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో శాంతి, సమాధానం, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తండి. ప్రతి ఒక్కరి అనారోగ్య బంధకాల్లో నుండి విడిపించి వారికి స్వస్థత దయచేయండి. వారి వారి కుటుంబాల్లో కొదువైయున్న ప్రతి అవసరాలను, ప్రతి అక్కరలను మీరే తీర్చమని ప్రార్థిస్తూ, సమస్త కీర్తి, ఘనత, మహిమను మీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపాహస్తము మీకు, మీ కుటుంబ సభ్యులకు, సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించి వర్ధిల్ల చేయనుగాక. ఆమెన్.